నాకు ఒక విషయం ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది. మనకి ఆప్షన్ రైటింగ్ అండ్ ఆప్షన్స్ బయింగ్ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఆప్షన్ రైటింగ్ లో ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనకు ఒక 1000 రూపాయలు 2000 రూపాయలతో కూడా ఆప్షన్ బయింగ్ అనేది చేయొచ్చు. కానీ ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే మనకి ఫుల్ మార్జిన్ ఉండాల్సి ఉంటుంది. సో కానీ మనకి కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది ఉండే అవకాశము ఆప్షన్ సెల్లింగ్ లోనే ఎక్కువ ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ దే యూజువల్లీ మేక్ మోర్ మనీ దెన్ ఆప్షన్ బయర్స్. అంటే ద సిస్టమ్ హ్యాస్ బిన్ డిజైన్ ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్స్ నాట్ డెమోక్రటిక్ అని అనిపించట్లేదా మీకు? అంటే ఆ సిస్టమ్ డిజైన్ చేయడంలోనే ఆప్షన్ సెల్లర్స్ కి ఫేవర్ గా డిజైన్ చేశారు అని అనిపించట్లేదా? అట్లా ఉండదు. అంటే ఆప్షన్స్ యాజ్ ఎ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్ కింద చెప్పుకునేటప్పుడు వాటి తాలూకా పే ఆఫ్ కావచ్చు, రైటింగ్ స్టైల్ కావచ్చు, ఏదైతే ఉంటుందో అంటే వాటి పర్ఫామ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో. సో జనరల్గా చాలామంది అనుకునేది ఏంటంటే ఓకే ఆప్షన్స్ అంటే కనుక ఒక క్యాష్ మార్కెట్లో షేర్స్ ఎలా అయితే కొంటామో అలా కొనుక్కుంటే సరిపోతుంది, లేదంటే ఫ్యూచర్స్లో ఎలా అయితే ట్రేడ్ చేస్తామో అలా చేస్తే సరిపోతుంది అనేటువంటి పద్ధతుల్లో చాలామంది ఆలోచిస్తారు. ఆప్షన్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ బీస్ట్ అనేటువంటి విషయం చాలా తక్కువ మందికి అర్థమవుతుంటుంది. అది అర్థమైతేనే కానీ బిజినెస్ తాలూకా టాక్టిక్స్ అనేటువంటివి చాలా తక్కువ మందికి అర్థమవుతుంటాయి. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి వాళ్ళ తాలూకా లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో, అంటే వ్యాపారంలో ఉండాల్సినటువంటి లోటుపాట్లు ఏవైతే ఉంటాయో అవి తెలుసుకోకుండా దిగితే కనుక మీరు అన్నట్టుగా ఓకే ఇదేదో లోపల ఏదో స్కామ్ ఉంది, ఆప్షన్స్ అంటేనే ఇలా డిజైన్ చేయబడ్డాయేమో అనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తుంటారు. బట్ ప్రతి ఇన్స్ట్రుమెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్ట్రుమెంట్ తాలూకా ఫంక్షనింగ్ ఏదైతే ఉందో దాన్ని అండర్స్టాండ్ చేసుకోకపోతే కనుక సో మీరు చెప్పినటువంటి ఏమంటారంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ అనో లేదంటే అర్థం చేసుకునేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా తప్పని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సింది ఏంటి అంటే జనరల్గా క్యాష్ మార్కెట్లో అయితే కనుక మన మార్జిన్ రిక్వైర్మెంట్ కావాలి, ఫ్యూచర్స్కి అయితే మార్జిన్ రిక్వైర్మెంట్ కావాలి. వాటి తాలూకా పే ఆఫ్ అంటాం, అంటే లాభ నష్టాలు ఏవైతే ఉంటాయో అవి లీనియర్గా ఉంటాయి. యాక్చువల్గా అయితే మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఒకవేళ సే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను, ఇది కొనమని అమ్మమని కాదు. ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది, ఇప్పుడు 2300లోనో 2500లోనో ఉంది. ఓకే మనం ఒక 100 షేర్లు కొంటే కనుక అది పెరిగే ప్రతి 100 రూపాయలకి మనకు వచ్చేటువంటి లాభం ఒకలాగే ఉంటుంది. ఒకవేళ అదే స్టాక్ 100 రూపాయలు పడితే కనుక వచ్చేటువంటి నష్టం ఒకలాగే ఉంటుంది. ఫ్యూచర్స్ కూడా ఇంచుమించు పే ఆఫ్ అనేటువంటిది లీనియర్గానే ఉంటుంది. అంటే పెరిగేటువంటి ప్రతి 100 రూపాయలకి ఒకలా ఉండడం, పడేటువంటి ప్రతి 100 రూపాయలకి ఒకలా ఉండడం. బట్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి మనం ఏదైతే స్ట్రైక్ ప్రైస్ కావచ్చు, తర్వాత దాని తాలూకా మనీనెస్ ఏవైతే ఉంటాయో అది కావచ్చు, టైం వాల్యూ కావచ్చు, ఇలాంటి డిఫరెంట్ పారామీటర్స్ వల్ల మనకు వచ్చేటువంటి లాభాలు నష్టాలు అనేటువంటివి క్లియర్ కట్గా మారుతూ ఉంటాయి. సో దాన్ని చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకుంటారు. సో ఈ తక్కువ మంది అర్థం చేసుకోవడం వల్ల ఏంటంటే మీలా చెప్పినట్టుగా ఏంటంటే ఓకే ఆప్షన్స్ అంటే ఏదో డిఫరెంట్గా డిజైన్ చేయబడ్డాయి, ఇన్స్టిట్యూషన్స్ లాభపడడం కోసం డిజైన్ చేయబడ్డాయి, రిటైలర్స్ నష్టపోవడానికి డిజైన్ చేయబడ్డాయి అనేటువంటి ఆరోపణలు వస్తుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక 2500 రూపాయలు పే చేస్తే చాలు 10 లక్షల రూపాయలు నిఫ్టీ తాలూకా కాంట్రాక్ట్ వాల్యూ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ రోజు ఉంది, ఎట్ ద మనీ ఆప్షన్ తీసుకుంటే కనుక ఒక 50 రూపాయలు ఎంతో ఉంటుంది. 50 మల్టిప్లైడ్ బై లాట్ సైజ్ ఇంకొక 50, అంటే 2500 రూపాయలు పెడితే 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూని లిఫ్ట్ చేస్తున్నాం మనం. అదే మనం రియల్ ఎస్టేట్లో కావాల్సి వస్తే 1 కోటి రూపాయలు ప్రాపర్టీ కొంటున్నాం అంటే వాడు అడ్వాన్స్ ఎంత కనీసం ఒక 2.5%, 5%, 10% అడుగుతాడు. అంటే 2.5% అంటే 2.5 లక్షల రూపాయలు. అంటే 1 కోటి రూపాయలు ప్రాపర్టీ తీసుకుంటున్నప్పుడు 2.5 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తున్నాం. బట్ మనం ఇండెక్స్ ఆప్షన్స్లోనో లేదంటే స్టాక్ ఆప్షన్స్కి వచ్చేటప్పటికి ఒక 10 లక్షల రూపాయలు కాంట్రాక్ట్ వాల్యూ తీసుకుంటున్నాం అంటే 2500తో పెట్టుబడి పెడుతున్నాం అంటే వేస్తే చిన్న తాడు కడుతున్నాం, వస్తే కొండ వస్తుంది లేకపోతే లేదు అనేటువంటి పద్ధతుల్లో ఎంతమంది ఆలోచిస్తున్నారో మీకు ఇక్కడ అర్థం అవుతుంది. సో మేజర్గా ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ యాక్టివిటీ పెరగడానికి అండర్స్టాండింగ్ లోపం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇది మాత్రమే కాకుండా ఇందాక మీరు చెప్పినట్టుగా ఆప్షన్ సెల్లింగ్కి ఎక్కువ మార్జిన్ కావాలన్నారు. లిమిటెడ్ రిస్క్ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో ఇన్ఫ్యాక్ట్ ప్రపంచం మొత్తంలోని ఒక వేరియబుల్ స్పాన్ మార్జినింగ్ సిస్టమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అంటే మనకు ఉండేటువంటి ఆప్షన్ పొజిషనింగ్ బట్టి మార్జిన్స్ కూడా రిక్వైర్డ్ ఎంతైతే అమౌంట్ కావాలో అది కూడా మారుతూ ఉంటుంది. ఆ సిస్టమ్ కేవలం ఇండియాలోనే ఉంది అంటే కనుక డెఫినెట్లీ అది ఒక రకమైనటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేకెడ్గా పొజిషన్ సెల్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్నారు కాబట్టి నిఫ్టీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆప్షన్ అమ్మాలి అంటే కనుక 1,20,000 నుంచి 1,50,000 మార్జిన్ కావాలి. బట్ దానికి ఎగెన్స్ట్ గా ఎందుకంటే ఆప్షన్ ఎప్పుడైతే అమ్ముతున్నామో అది అన్లిమిటెడ్ రిస్క్ కింద థియరిటికల్ గా ఉంది.
సో దానికి బదులు మనం ఏదైనా ఒక హెడ్జ్ అనేటువంటిది చేసుకుంటే, అంటే ఈ రైటింగ్కి అగేన్స్ట్గా పొజిషనింగ్కి ఏదైనా ఆప్షన్ బై చేసుకోవడం, లేదంటే కౌంటర్గా ఇంకొక రివర్స్ లెగ్ ఏదైనా బిల్డ్ చేస్తే మార్జినింగ్ రిక్వైర్మెంట్ చాలా తగ్గిపోద్ది మీకు. సో ఇన్ఫ్యాక్ట్ మీరు ఆప్షన్ బయ్యింగ్కి ఏదైతే 2,500 3,000 రూపాయలు అనుకుంటున్నారో, ఓకే దానికి బదులు 30,000 40,000 రూపాయలకి మనకు కావాల్సినటువంటి మార్జిన్ ఏదైతే ఉందో, సో ఈ కౌంటర్ పొజిషన్ అంటే అన్లిమిటెడ్ రిస్క్ నుంచి లిమిటెడ్ రిస్క్ ఎప్పుడైతే మనం మార్చుకోగలుగుతున్నామో, మార్జినింగ్ సిస్టమ్స్ అనేటువంటివి చాలా మారిపోతుంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు.